ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇవి తాగు. ఏ ఆధారం లేదన్నావుగా కన్యాకుమారి, మరి దీన్నేమంటారు? ఈ వీడియో ఎప్పుడు తీసావమ్మి? పోలీసులు మాట్లాడుకుందాం రా అని నిన్ను సెల్లోకి తీసుకెళ్లారు కదా, అప్పుడు తీశాను. అంటే అంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చుండావా? వచ్చాను. మొదటిసారి నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి బయటకొచ్చేటప్పుడే నీ మీద అనుమానం వచ్చింది. అప్పట్నుంచి నిన్ను ఫాలో అవుతూనే ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియోతో ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మి? పెద్దగా ఏం చేయను. యష్కి, యష్ వాళ్ళ అమ్మకి చూపిస్తాను అంతే. దాంతో వాళ్ళు రిషిని శశిని కిడ్నాప్ చేయించి దాచిపెట్టినందుకు నిన్ను ఏ విధంగా సన్మానం చెయ్యాలో ఆ విధంగా నిన్ను సన్మానించి పోలీసులకి అప్పగించి నిన్ను జైల్లో పెట్టిస్తారు. అలాగే నీ కూతుర్ని ఇంటి నుంచి మెడపట్టి బయటికి గెంటేస్తారు. అమ్మే అమ్మే, అంత పని చేయకమ్మే. ఈ వీడియో ఇంట్లో ఎవరికి చూపించుకో. నా పరువుతో పాటు నా జీవితం కూడా సంకరాగిపోతాది. అమ్మే, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మే. ఈ వీడియో ఎవరికి చూపించకుండా ఉండాలి అంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్తే అమ్మితో పోతంట, చెప్పకపోతే సింధుతో మంట. మధ్యలో నేను చస్తా ఉన్నాను. మర్యాదగా చెప్పు, ఎవరు నన్ను ఆఫీస్కి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నించారు? నిజం చెప్పు. నేను నిజం చెప్పానని తెలిస్తే నా కూతురు నన్ను బతకనివ్వదు. ఇప్పుడెట్టాగా? మాట్లాడవే. చెప్తాను. ఇదంతా తెలివిగా చేసుండాది ఆ దమయంతే. ఆ ప్రాజెక్టుకి నువ్వేదో మంచి పేరు తీసుకొస్తావంట కదా. నువ్వట్ట చేస్తే తన కొడుకు మంచి పేరు తెచ్చినా మేడం రిజెక్ట్ చేస్తుందంట కదా. అందుకే నిన్ను మీటింగ్కి వెళ్లకుండా అడ్డుకున్నది. నిజమే చెప్తున్నావా? బొట్టమ్మే, నేనెందుకు అబద్ధం చెప్తాను? అమ్మ భగవంతుడు. యష్, ఈ ఫోటో నీ క్యాబిన్లో నీ టేబుల్ ఎదురుగా ఉండాలి, ఓకేనా? నేను మళ్ళీ మీ ఆఫీస్కి వచ్చినప్పుడు నీ క్యాబిన్లో ఈ ఫోటో నాకు కనబడాలి. ఏరా, మీటింగ్ బాగా జరిగిందా? సునంద మేడం నిన్ను మెచ్చుకుందా? ఆ సింధు మీటింగ్కి రానందుకు దాన్ని తెగ తిట్టి పారేసిందా? అడుగుతుంటే మాట్లాడవేంట్రా? ఏం మాట్లాడాలమ్మా? ఎందుకురా అంత చిరాకు పడతావు? చిరాకు పడక ఆనందంతో గెంతులేమంటావా? ఏమైందిరా? నువ్వు నాతో ఫోన్లో ఏం చెప్పావమ్మా? సింధు ఆఫీస్కి రాదని అంత నమ్మకంగా చెప్పావా? చెప్పాను. నువ్వు చెప్పింది నిజమని నమ్మాను చూడు, అది నేను చేసిన తప్పు. ఏం జరిగిందిరా?
సింధు ఆఫీస్కి వచ్చింది. ఆఫీస్కి వచ్చిందా? అవును, మామూలుగా రాలేదు. సునంద మేడంతో కలిసి కారులో దిగింది. మీటింగ్లో సింధుని నన్ను కలిపి సునంద మేడం అందరి ముందు పొగుడుతుంటే నాకు ఒళ్ళు మండిపోయింది. దాంతో నేను కలిసి నా మ్యాగజైన్లో ఫోటోని పెద్ద చేసి మరీ నాకిచ్చి ఆఫీస్ క్యాబిన్లో ఉంచమని చెప్పారు. రోజు నేను ఆఫీస్కి వెళ్ళగానే దాని మొహమే చూడాలి. అయినా సింధు రాదని అంత కన్ఫర్మ్గా చెప్పావు కదా, ఆఫీస్కి ఎలా వచ్చింది? ఆ, అదే నాకు అర్థం కావడం లేదురా. రాకుండా ఆపాం కదా, కానీ రూమ్లో నుంచి అదెలా బయటకొచ్చిందో తెలియడం లేదే. అది సరేరా, తను ఆఫీస్కి రావడానికి కార్ కూడా లేకుండా చేశాం. అయినా ఇంత ఫాస్ట్గా ఆఫీస్కి అదే సునంద కార్లో ఎలా వచ్చిందిరా? కార్ కోసం వెయిట్ చేస్తున్న సింధుని చూసి సునంద మేడం లిఫ్ట్ ఇచ్చి మరి తనతో పాటే తన కారులో ఆఫీస్కి తీసుకొచ్చారు. అందుకే అంటారు చెరపకురా చెడేవు అని. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు. ఏందామంతా టెన్షన్గా ఉండవా? నువ్వు చేసిన పనికి నేను నా కొడుకుతో మాటలు పడాల్సి వచ్చింది. నేనేం చేస్తుండానా? సింధుని రూమ్లో బయటికి రాకుండా బంధించేశాను. అది ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు, మీటింగ్కి అటెండ్ అవ్వలేదు అని చెప్పావు కదా. నేను చెప్పడం ఏంటి దావత్తా? సింధు డోర్ రాక రూమ్ లోపల ఎంత అల్లాడిపోయిండదో మీరు స్వయంగా చూస్తుంటారు కదా. చూసి చచ్చాను కాబట్టే ఆత్రం ఆపుకోలేక యష్కి ముందే ఫోన్ చేసి సింధు రాదురా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పాను కదా. తీరా సింధు వచ్చేసరికి వాడు ఇంటికొచ్చి నీ మాట నమ్మి నేను మోసపోయానని నన్ను క్లాస్ పీకి వెళ్ళాడు. దావత్తా, అసలు బయట డోర్ లాక్ చేసుండగా సింధు ఎట్టా బయటికెళ్ళిందంట? ఈ మాత్రం కూడా తెలీదా? ఎవరో డోర్ తీసుంటారు. నా రూమ్ డోర్ ఎలా లాక్ అయింది? బయట తలుపు ఎవరు లాక్ చేశారో నాకు తెలుసు. మీ కొడుకుని గెలిపించాలనుకోండి, తప్పులేదు. కానీ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఓడించాలని మాత్రం చూడకండి. నాకేం తెలీదనుకుంటున్నారేమో. ఇంట్లో జరిగేవన్నీ నాకు తెలుస్తాయి. ఒకరికి మనం ఎంత చెడు చేస్తే ఏదో ఒకరోజు దాని కర్మ ఫలితం విధి మళ్ళీ తిరిగి మీకే ఇస్తుంది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. పాడు పనులు మానేయండి, లేకపోతే మీరే బాధపడతారు. అలాంటి రోజు మీకు తప్పకుండా వస్తుంది. అసలు దీనికి ఇంట్లో జరిగేవన్నీ ఎలా తెలుస్తున్నాయి? దేవుడా, అమ్మి, ఏందమ్మే? బ్రహ్మంగారు జరగబోయేయన్నీ ముందుగానే తెలుసుకొని కాలజ్ఞానం రాసున్నారు కదా. అవునమ్మే. అట్ట జరగబోయేవన్నీ
ముందుగా కొందరికి తెలిసిపోతాయే ఏంది? ఎట తెలుస్తాయే? బ్రహ్మం గారంటే ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి ఆ శక్తి సంపాదించుండాడు. ఈ రోజుల్లో అట్లాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఒకళ్ళున్నారమ్మే. ఎవరే? ఇంకెవరమ్మే? ఆ సింధయ్యే. ఆ, సింధునా? అవునమ్మే, దానికన్నీ ముందే తెలిసిపోతా ఉండాయి. మన ప్లాన్స్ అన్ని ఎట్టా తెలుస్తున్నాయంటావు? నేనే సింధుకి చెప్తా ఉండానని తెలిస్తే ఇక్కడ నన్ను పేక పిసికి చంపేస్తుంది ఈ అమ్మి. ఏమోనమ్మే, ఆ ఇష్యూ నాకెట తెలుస్తుంది? ప్లాన్ చేసింది నువ్వు మీ అత్తయ్య కదా. ఎక్కడో మీరేదో పొరపాటు చేసుంటారు. జాగ్రత్తగా గుర్తు చేసుకోండి. అసలు ఆ సింధు విపరీతమైన తెలివితేటలు ఉన్న మనిషి. మీ మొహాలు చూసి ఇట్టే పసిగట్టేస్తుంది. అంతేనంటవా? లేకపోతే మన ప్లాన్లు ముందుగా మనకి తెలియకుండా ఆ అమ్మికి వినసిస్తా ఉండారా? ఈ ఇంట్లో మీకు శత్రువులు ఎవరున్నారే? ఆ సింధు తప్ప. అమ్మో, ఈ అమ్మికి మాత్రం అస్సలు దొరకకూడదు. ఇక్కడుండి వెళ్ళిపోవాలా? అసలు ఈ అన్ని విషయాలు తనకెట్ట తెలుస్తా ఉండాయి? ఎవరి ద్వారా తెలుస్తున్నాయో నాకు తెలియాలి. వాళ్ళకప్పుడుంటది. చెప్పండి సార్. రేపోసారి పోలీస్ స్టేషన్కి రా. దేనికి సార్? మాట్లాడుకోవడానికేగా. అవును, లేట్ చేయకు. సార్, మళ్ళీ పోలీస్ స్టేషన్ కా? ఈ పోలీసుడు నా ప్రాణాలు తీసేస్తా ఉన్నాడు. రిషి, ఏం చేస్తున్నావు? ఓ, బొమ్మలేస్తున్నావా? నేనేం చేస్తే నీకెందుకు? భలే వేసావే బొమ్మలు, చాలా బాగున్నాయి. నువ్వు నన్ను మెచ్చుకుంటే నేను నీతో మాట్లాడతాననుకున్నావా? నేనేం మాట్లాడను. ఎందుకు రిషి నేనంటే నీకంత కోపం? ఎందుకో నీకు తెలీదా? తెలుసు. నేను మీ అమ్మని కాదు, సంధ్యే మీ అమ్మ అని నేను నీతో చెప్పాననే కదా. నేనంటే ఇష్టం లేనట్టుగానే ఉంటున్నావు. నాకు తెలుసు రిషి, పైకి నువ్వు అలా ఉంటున్నావే కానీ నీ మనసులో ఇంకా ఈ అమ్మ ఉంది కదూ? ఏం లేదు. నిజంగా లేకపోతే ఈ అమ్మ డ్రాయింగ్ వేసి నేను చూస్తుండగానే చింపేశావు. మళ్ళీ ఆ ముక్కల్ని అతికించి మరీ ఆ అమ్మ డ్రాయింగ్ని జాగ్రత్తగా పెట్టుకున్నావు. ఎందుకు రిషి? అంతేకాదు, మార్నింగ్ నా రూమ్ డోరు ఎవరో లాక్ చేస్తే నువ్వే తలుపు తీసావు కదూ? నాకు తెలుసు రిషి. లేదు, నాకేం తెలీదు. నేనేం తలుపు తీయలేదు. నువ్వు నా మీద ప్రేమ లేనట్టుగా నటించినా, నా దగ్గర నువ్వు ఏది దాచిపెట్టినా ఈ అమ్మకి తెలిసిపోతుంది. నువ్వేంటో నీ మనసేంటో ఈ అమ్మకి బాగా తెలుసు రిషి. ఎన్నాళ్ళిలా నా మీద కోపంగా ఉంటావు? ఏంటి మళ్ళీ అమ్మ అంటున్నావు? కాదని నువ్వే అన్నావు కదా. నీ
నీకు నాకు ఏ సంబంధం లేదని? నేను నీతో మాట్లాడకపోతే ఏంటి? నువ్వేమన్నా నిజంగా మా అమ్మవా? ఏమైనా ఆధారాలున్నాయా? ఉంటే చూపించు. మాట్లాడవే, సమాధానం చెప్పు. అన్నిటికీ సమాధానం చెప్పే రోజు, అందరికీ ఆధారాలు చూపించే రోజు తప్పకుండా వస్తుంది రిషి. రిషి 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 ఇక్కడున్నావా? అమ్మ భోజనానికి రమ్మంటుంది. రా రిషి. వెళ్దాం రా. రా. నేను నీతో మాట్లాడకపోతే ఏంటి? నువ్వేమన్నా నిజంగా మా అమ్మవా? ఏమైనా ఆధారాలున్నాయా? ఉంటే చూపించు. చిన్నపిల్లాడైనా రిషి కరెక్ట్గానే మాట్లాడాడు. నేనే తన అమ్మని అని చెప్పడానికి నా దగ్గర ఏ ఆధారం ఉందని, ఏ ఆధారం లేదని నా పిల్లల్ని నేను వదులుకోవాలా? వాళ్ళకి జీవితాంతం ఇలా దూరంగానే ఉండిపోవాలా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. రిషికే కాదు, ఈ ప్రపంచానికే ఆధారాలతో సహా నిజం నిరూపించే రోజు రావాలి. వచ్చేలా నేను మాత్రమే చెయ్యాలి. ప్రయత్నం చేస్తూనే ఉంటాను. చెప్పు సింధు. మనం అనుకున్న ప్లాన్ ఎంతవరకు వచ్చింది? ఇంకో 2 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. స్పీడ్ చేయాలి గౌతమ్. నిన్న రిషి నువ్వే మా అమ్మవి అనడానికి నీ దగ్గర ఏ ఆధారాలున్నాయని నన్ను అడిగితే సమాధానం చెప్పలేకపోయాను. ఆ సమాధానం నాకు దొరకాలి అంటే కన్యాకుమారిని ఇంట్రాగేషన్ చేసి పిల్లల గురించి నిజం రాబట్టాలి. అందుకు ఏం చేయాలంటే ఇది మనం కరెక్ట్గా ఫాలో అయితే వర్కౌట్ అవుతుంది గౌతమ్. ఓకే సింధు, అలాగే చేద్దాం. ఈ రోజుతో ఏదో ఒకటి తేల్చుకోవాలా. సారున్నారా? లోపల ఉన్నారు, వెళ్ళండి మేడం. నమస్తే సార్. సార్, మీకు దండం పెట్టి చెప్తా ఉండాను, నాకే పాపం తెలియదు సార్. నన్ను వదిలేయండి సార్. ఈ టార్చర్ నేను భరించలేకపోతా ఉండాను. ఆటది ఏడిస్తే నాకెందుకు ఆటోమేటిక్గా జాలేస్తుంది. ఓకే, స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. ఈ కేసులో నీకు టార్చర్ పోవాలంటే
నువ్వు ఒక పని చేయాలి. సార్ సార్ మీరేం చెప్పినా చేస్తాను. చెప్పండి సార్. నాకు డబ్బు కావాలి. డబ్బా? అవును, నేను అడిగినంత ఇస్తానంటే నిన్ను ఈ టార్చర్ నుంచేండి అసలు ఈ కేసు నుంచే బయటపడేలా చేస్తాను. వీడు లంచగొండి పోలీస్ ఆఫీసరా? ఈ విషయం ముందే తెలిస్తే డబ్బిచ్చి కేసు నుంచి తప్పుకునేదాన్ని కదా. అనవసరంగా పోలీసుల చేతిలో దెబ్బలు తినుండాను. ఏంటి ఆలోచిస్తున్నావు? మీరు చెప్పేది నిజమా కాదా అని. నిజంగానే చెప్తున్నాను. డబ్బిస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలాగే సార్, మీరు అడిగినంత డబ్బిస్తాను. కాకపోతే ఒక కండిషన్. మళ్ళీ కండిషన్ ఏంటి సార్? ఈ కేసులో నుంచి నిన్ను తప్పించి వేరే వాళ్ళని ఇరికించాలంటే అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి కదా. నా దగ్గర ఏం దాచకుండా నువ్వు నిజం చెప్తేనే నేను నీకు హెల్ప్ చేయగలను. ఏంటి ఆలోచిస్తున్నావు? అలాగే సార్, మీకు అన్ని నిజాలే చెప్తాను. గుడ్. నేను అడిగిన ప్రశ్నలకి మాత్రమే సరైన సమాధానం చెప్పు. సరే సార్, అడగండి. కిడ్నాప్ ఎవరు చేయించారు? కిడ్నాప్ చేయించడానికి రీజన్ ఏంటి? సింధుని కిడ్నాప్ కేసులో ఇరికించి తనని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి నేనే కిడ్నాప్ చేయించానని చెప్తే మళ్ళీ ఏ ఇబ్బంది రాదు కదా. సార్ నన్ను కేసు నుంచి తప్పిస్తానంటున్నారు కదా, ఇంకేముంటుంది, ఏమీ కాదు. అన్ని నిజాలు చెప్పేద్దాం. నెక్స్ట్, యష్కి సంధ్యకి నిజంగా పెళ్ళయిందా లేదా? ఇదంతా మీరు పిల్లల కోసం ఆడుతున్న నాటకం, అవునా కాదా? నిజంగా రిషి శశిల అమ్మెవరు? సంధ్యనా, సింధునా? అది అసలేం జరుగుతోంది ఇంట్లో? ఏయ్, నిన్ను కిచెన్లోకి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? కన్యాకుమారి గారి వంట చేసుకో అన్నారు, అందుకే వచ్చాను.